హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్టడీ ఐక్యూ. ఐఎమ్ షేక్ నాగుల్ మీరా. ప్రెజెంట్ మన దేశంలో మాట్లాడుకుంటుంది రెండు టాపిక్స్ గురించి. ఒకటి జిఎస్టీ అయితే, రెండు ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్ గురించి. సో టుడే వీఆర్ డిస్కసింగ్ అబౌట్ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్. ఫ్రెండ్స్, మనందరికీ తెలిసిన విషయం ఏంటంటే ఇండియా ఒక ప్రజాస్వామ్య దేశం. ఇన్ జనరల్ ప్రజాస్వామ్యంలో రెండు రకాల ప్రభుత్వాలు ఉంటాయి. అందులో ఒకటి పార్లమెంటరీ తరహా ప్రభుత్వం అయితే, రెండవది అధ్యక్ష తరహా ప్రభుత్వం. ఈ ప్రభుత్వ శాఖలైన కార్యనిర్వాహక శాఖ, శాసనశాఖ మధ్య ఉన్న సంబంధాన్ని బట్టి ప్రభుత్వాలను పార్లమెంటరీ తరహా మరియు అధ్యక్ష తరహా ప్రభుత్వాలుగా డివైడ్ చేస్తారు. ఈ శాసనశాఖ నుండి కార్యనిర్వాహక శాఖ ఏర్పడి శాసనశాఖ విశ్వాసం ఉన్నంత వరకు అధికారంలో ఉంటుంది. ఇటువంటి ప్రభుత్వాన్ని పార్లమెంటరీ తరహా ప్రభుత్వం అంటారు. ఈ పార్లమెంటరీ తరహా ప్రభుత్వం అనేది ఫస్ట్ బ్రిటన్లో స్టార్ట్ అయింది. మనం హిస్టారికల్గా చాలా కాలం బ్రిటిష్ వారి రూలింగ్లో ఉన్నాం కాబట్టి మన ప్రజలు కూడా ఈ పార్లమెంటరీ తరహా ప్రభుత్వానికి బాగా అలవాటు పడ్డారు. మరియు ఈ పార్లమెంటరీ తరహా మన భారతదేశానికి చాలా అనుకూలంగా ఉంది. కాబట్టి మన రాజ్యాంగ నిర్మాతలు కూడా ఈ పార్లమెంటరీ తరహా ప్రభుత్వం అనే భావనను ఎంపిక చేసుకున్నారు. యాక్చువల్గా ఈ పార్లమెంటరీ వ్యవస్థలో రెండు రకాల అధిపతులు ఉంటారు. ఒకటి రాష్ట్రపతి, రెండు ప్రధానమంత్రి, అంటే ప్రైమ్ మినిస్టర్ అండ్ ప్రెసిడెంట్. ఈ రాష్ట్రపతిని మనం నామమాత్రపు కార్యనిర్వాహక అధికారి మరియు రాజ్యాంగ అధిపతి అని అంటాము. ఈ నామమాత్రపు కార్యనిర్వాహక అధికారి అని ప్రెసిడెంట్ని ఎందుకు అంటాము అంటే, కార్యనిర్వాహక అధికారాలు అన్నీ కూడా ప్రెసిడెంట్ పేరు మీద జరుగుతాయి, కానీ వీటిని నిర్వహించేది మాత్రం ప్రైమ్ మినిస్టర్. కాబట్టి ప్రైమ్ మినిస్టర్ని వాస్తవ కార్యనిర్వాహక అధికారి అంటారు, ప్రెసిడెంట్ని నామమాత్రపు కార్యనిర్వాహక అధికారి అంటారు. అలాగే ప్రెసిడెంట్ని రాజ్యాంగ అధిపతి అని ఎందుకన్నామంటే, ఈయన రాజ్యాంగాన్ని పరిరక్షిస్తాడు కాబట్టి రాజ్యాంగ అధిపతి అంటున్నాం అనమాట. ప్రీవియస్గా చూసుకున్నట్లయితే నామమాత్రంగా వ్యవహరించిన రాష్ట్రపతులు ఉన్నారు, మరియు రాష్ట్రపతి పదవి అంటే నామమాత్రం మాత్రమే కాదు, దానికి కొన్ని నిర్దిష్టమైన అధికారాలు ఉన్నాయని ప్రూవ్ చేసిన వారు ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ 1975లో ఇందిరాగాంధీ ప్రభుత్వం అత్యవసర పరిస్థితి విధించినప్పుడు రాష్ట్రపతిగా ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ ఉన్నారు. ఆయన అప్పుడు నామమాత్రంగానే వ్యవహరించారు, కానీ ఎటువంటి నిర్ణయాలు తీసుకోలేదు ఆ అత్యవసర పరిస్థితి గురించి. అలాగే 1997 నుంచి 2002 వరకు పనిచేసిన కేఆర్ నారాయణ్ 1997లో ఐకే గుజ్రాల్ ప్రభుత్వం యూపీలో ప్రభుత్వాన్ని రద్దు చేసి రాష్ట్రపతి పాలన విధించాలి అన్నప్పుడు ఆ బిల్లును పునఃపరిశీలనకు పంపించి ఆ ప్రభుత్వం రద్దు కాకుండా చూశారు. అలాగే 98లో కూడా బీహార్లో రాష్ట్రపతి పాలన విధించాలి అన్నప్పుడు మరలా ఆ బిల్లును పునఃపరిశీలనకు పంపించి మళ్ళీ బీహార్లో ప్రభుత్వం రద్దు కాకుండా చేశారు. అంటే ఈ రెండు విషయాల్లో ఆయన పదవి నామమాత్రం కాదు, దానికి కొన్ని అధికారాలు ఉన్నాయి అని ప్రూవ్ చేశారు. జనరల్గా పార్లమెంట్ అంటే మనందరం లోక్సభ ప్లస్ రాజ్యసభ మాత్రమే అనుకుంటాం, కానీ పార్లమెంట్ అంటే లోక్సభ, రాజ్యసభ అండ్ ప్రెసిడెంట్. అంటే ప్రెసిడెంట్ కూడా పార్లమెంటులో భాగమే. ప్రెసిడెంట్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ 52 ప్రకారం ఇండియాకి ఒక రాష్ట్రపతి ఉండాలి. ఎవ్రీ 5 ఇయర్స్కి ఒకసారి ఎలక్షన్స్ కండక్ట్ చేసి ఒక వ్యక్తిని ప్రెసిడెంట్గా ఎన్నుకుంటాము. అందువల్లనే ఇండియన్ రిపబ్లిక్ అంటారు. రిపబ్లిక్ అంటే హెడ్ ఆఫ్ ది నేషన్ని ఎన్నుకోవడం. ఇండియాకు హెడ్ ఆఫ్ ద నేషన్కి ఎవరు ఉంటారు? ప్రెసిడెంట్ ఉంటారు, అంటే రాష్ట్రపతి ఉంటారు. కాబట్టి ఇక్కడ మనం ప్రెసిడెంట్ని ఎన్నుకుంటున్నాం, సో ఇండియాను రిపబ్లిక్ అంటున్నాం అనమాట. ప్రెజెంట్ ప్రెసిడెంట్ ప్రణబ్ ముఖర్జీ పదవీకాలం జూలై 24, 2017తో కంప్లీట్ అవుతుంది. కాబట్టి మనం ఒక న్యూ ప్రెసిడెంట్ని ఎన్నుకోబోతున్నాం. ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ 62 ప్రకారం సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ప్రెసిడెంట్ ఎలక్షన్స్కి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తుంది. ప్రెజెంట్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియా ఎవరు అంటే అచల్ కుమార్ జ్యోతి.
అని మనకు తెలుసు. కానీ ఈ ప్రెసిడెంట్ ఎలక్షన్స్‌కి నోటిఫికేషన్ రిలీజ్ చేసినప్పుడు చీఫ్ ఎలక్షన్ కమిషనర్‌గా ఉంది ఎవరు? అంటే నసీం జైదీ. ఓకే. హియర్ ఏ క్వెషన్ ఫర్ యూ. చీఫ్ ఎలక్షన్ కమిషనర్‌ని ఎవరు అపాయింట్ చేస్తారు? ఓకే. హూ అపాయింట్స్ ది చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియా? దీనికి ఆన్సర్ మనం వీడియో లాస్ట్‌లో డిస్కస్ చేద్దాం. ప్రస్తుతం మనం 15వ రాష్ట్రపతి ఎలక్షన్స్ నిర్వహిస్తున్నాం. కానీ 14వ వ్యక్తిని రాష్ట్రపతిగా ఎన్నుకోబోతున్నాం. ఎందుకని 15 ఎలక్షన్స్ అన్నారు, 14 అని అంటున్నారు? ఎందుకంటే ఫస్ట్ 2 టైమ్స్ కూడా డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ రాష్ట్రపతిగా ఉన్నారు. అండ్ 1969లో జస్టిస్ మహమ్మద్ హిదయతుల్లా యాక్టింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్నారు. ఈ ఇద్దరిని మళ్ళీ కౌంట్ చేస్తే ఇప్పుడు మనం ఎన్నుకోబోయేది 16వ రాష్ట్రపతి. క్వాలిఫికేషన్స్. ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ 58 ప్రెసిడెంట్‌గా ఎలక్ట్ అవ్వడానికి కావాల్సిన క్వాలిఫికేషన్స్ గురించి తెలియజేస్తుంది. ఆ క్వాలిఫికేషన్స్ ఏంటంటే, ఒక వ్యక్తి ప్రెసిడెంట్‌గా ఎలక్ట్ అవ్వాలి అంటే కంపల్సరీగా భారతీయ పౌరుడై ఉండాలి. ఏజ్ 35 ఇయర్స్ కంప్లీట్ అయి ఉండాలి. మరియు లోక్సభ సభ్యుడిగా ఉండాల్సిన అర్హతలు ఉండాలి. అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో కానీ, స్టేట్ గవర్నమెంట్‌లో కానీ, లోకల్ గవర్నమెంట్స్‌లో కానీ, లేకపోతే గవర్నమెంట్ కంట్రోల్‌లో ఉండే సంస్థల్లో కానీ పనిచేస్తూ ఉండకూడదు. గవర్నమెంట్ కంట్రోల్‌లో పనిచేసే సంస్థలు అంటే ఫర్ ఎగ్జాంపుల్ పిఎస్‌యుస్. నామినేషన్. ప్రెసిడెంట్ క్యాండిడేట్ నామినేషన్‌ను 50 మెంబర్స్ బలపరచాలి. అలాగే మరో 50 మెంబర్స్ ప్రతిపాదించాలి. నామినేషన్‌తో పాటుగా 15,000 డిపాజిట్ చేయాలి. ఒకవేళ ఓడిపోయిన క్యాండిడేట్ ఈ డిపాజిట్‌ని తిరిగి పొందాలి అంటే టోటల్ ఓట్స్‌లో 1/6 ఆఫ్ ఓట్స్ పోల్ అవ్వాలి. అప్పుడు మాత్రమే ఆ 15,000 రిటర్న్ బ్యాక్ వస్తాయి. ఒక క్యాండిడేట్ మ్యాక్సిమం 4 టైమ్స్ నామినేషన్ వేయవచ్చు. ఓకే. ఇక్కడ మీకు క్వెషన్. 2017 ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్‌లో ఎంతమంది నామినేషన్ వేశారు? హౌ మెనీ మెంబర్స్ నామినేషన్ సబ్మిట్ ఇన్ 2017 ఎలక్షన్స్? ఓకే. ఎలక్టోరల్ కాలేజ్. ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ 54 ఎలక్టోరల్ కాలేజ్ గురించి తెలియజేస్తుంది. ప్రెసిడెంట్ ఎలక్షన్స్‌లో ఓట్స్ వేసే ఓటర్స్‌ని ఎలక్టోరల్ కాలేజ్ మెంబర్స్ అంటారు. అయితే ఈ ఎలక్టోరల్ కాలేజ్ మెంబర్స్‌లో ఎవరుంటారు? అంటే మనకి మెయిన్‌గా 4 హౌసెస్ ఉన్నాయి ఇండియాలో. అవేంటంటే లోక్సభ, రాజ్యసభ, లెజిస్లేటివ్ అసెంబ్లీ అండ్ లెజిస్లేటివ్ కౌన్సిల్. ఈ లెజిస్లేటివ్ కౌన్సిల్ అనేది అన్ని స్టేట్స్‌లో ప్రెజెంట్ అయ్యి లేదు. అంటే కొన్ని స్టేట్స్‌లో మాత్రమే ఉంది. కాబట్టి ఈ లెజిస్లేటివ్ కౌన్సిల్ మెంబర్స్‌ని ఎలక్టోరల్ కాలేజ్ మెంబర్స్‌గా మనం కన్సిడర్ చేయము. కాబట్టి ఇక్కడ మనం ఎవరెవరిని కన్సిడర్ చేస్తాం ఎలక్టోరల్ కాలేజ్ మెంబర్స్‌గా? లోక్సభ మెంబర్స్ అంటే ఎలక్టెడ్ లోక్సభ మెంబర్స్ అండ్ ఎలక్టెడ్ రాజ్యసభ మెంబర్స్ అండ్ ఎలక్టెడ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ మెంబర్స్. అంటే ఇక్కడ మనం నామినేటెడ్ మెంబర్స్‌ని కన్సిడర్ చేయము అనమాట. ఇక్కడ మనం స్టేట్ అంటే యూనియన్ టెరిటరీస్ అయిన ఢిల్లీ, పుదుచ్చేరి అసెంబ్లీలను కూడా కన్సిడర్ చేయాలి. అకార్డింగ్ టు కాన్స్టిట్యూషన్ 70th అమెండ్మెంట్ యాక్ట్ 1992 ప్రకారం. ఇక్కడ మనం తప్పకుండా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఓన్లీ ఎలక్టెడ్ మెంబర్స్‌ని మనం కన్సిడర్ చేయాలి. అంటే ఎన్నుకోబడిన అభ్యర్థులనే మనం కన్సిడర్ చేయాలి. అంతేకాని నామినేట్ చేయబడిన మెంబర్స్‌ని మనం కన్సిడర్ చేయకూడదు. ఈ ఎలక్టోరల్ మెంబర్స్‌కి ఓట్ వాల్యూ ఉంటుంది. ఒక్కొక్క స్టేట్ అసెంబ్లీకి ఒక్కొక్క ఓట్ వాల్యూ ఉంటుంది. అలాగే ఈ ఓట్ వాల్యూ ఎమ్మెల్యేస్‌కి, ఎంపీస్‌కి వేరుగా ఉంటుంది. ఎందుకంటే ఎమ్మెల్యేస్‌కి వేరుగా అండ్ ఎంపీస్‌కి వేరుగా క్యాలిక్యులేట్ చేస్తారు. ఈ ఓట్ వాల్యూ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ ఓట్ వాల్యూ ఆఫ్ ఎమ్మెల్యే ఎలా క్యాలిక్యులేట్ చేస్తారో చూద్దాం. ఇక్కడ ఓట్ వాల్యూ ఆఫ్ ఎమ్మెల్యే క్యాలిక్యులేట్ చేయడానికి టోటల్ పాపులేషన్ ఆఫ్ ద స్టేట్ అంటే స్టేట్ టోటల్ పాపులేషన్ బై నెంబర్ ఆఫ్ ఎమ్మెల్యేస్ ఇన్ ద స్టేట్ డివైడెడ్ బై 1000. సో దీని ఒక ఎగ్జాంపుల్ తోటి మనం చూద్దాం. ఓకే. ఇక్కడ ఓట్ వాల్యూ ఆఫ్ బైఫర్కేటెడ్ ఆంధ్రప్రదేశ్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారో చూద్దాం.
ఇక్కడ టోటల్ పాపులేషన్ ఆఫ్ ఏపీ అంటే ఇక్కడ మనం ఓట్ వాల్యూ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు 1971 జనాభా లెక్కల్ని అంటే 1971 సెన్సెస్ని తీసుకుంటాం. ఎందుకంటే జనాభా నియంత్రణ సమర్థంగా అమలు చేసిన రాష్ట్రాలు ఓటు వాల్యూ నష్టపోకుండా 1976లో 42nd అమెండ్మెంట్ ద్వారా పార్లమెంట్ మరియు అసెంబ్లీ సీట్లను 2000 సంవత్సరం వరకు పెంచకూడదు అని ఒక యాక్ట్ తీసుకొచ్చారు. అలాగే మళ్ళీ 2001లో 84th అమెండ్మెంట్ ద్వారా ఈ సీట్లనే 2026 వరకు పెంచకూడదు అని మరొక యాక్ట్ తీసుకొచ్చారు. సో మనం 2026 వరకు కూడా 1971 జనాభా లెక్కల ప్రకారమే ఈ ఓట్ వాల్యూ అనేది లెక్కించాలి. అయితే ఇక్కడ 1971లో బైఫర్కేటెడ్ ఆంధ్రప్రదేశ్ యొక్క టోటల్ పాపులేషన్ ఎంత 2.78 crores. అలాగే టోటల్ నెంబర్ ఆఫ్ ఎమ్మెల్యేస్ 175. ఇక్కడ ఓట్ వాల్యూకి మనం ఇందాక ఒక ఫార్ములా చెప్పుకున్నాం ఏంటంటే టోటల్ పాపులేషన్ ఆఫ్ ద స్టేట్ బై ఎమ్మెల్యేస్ డివైడెడ్ బై 1000. మనకి ఇక్కడ 159.42 వచ్చింది ఇది క్యాలిక్యులేట్ చేస్తే. సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఈ 0.42 కన్సిడర్ చేయము కాబట్టి అప్రాక్సిమేట్లీ 159. సో ద ఓట్ వాల్యూ ఆఫ్ ద ఆంధ్రప్రదేశ్ ఈజ్ 159. అలాగే మన కంట్రీలో హైయెస్ట్ ఓట్ వాల్యూ ఉన్న స్టేట్ ఏది అంటే ఉత్తరప్రదేశ్. ఉత్తరప్రదేశ్ ఓట్ వాల్యూ 208. అలాగే లోయెస్ట్ ఓట్ వాల్యూ ఉన్న స్టేట్ సిక్కిం ఓట్ వాల్యూ 7. సో మనకు తెలుసు ఉత్తరప్రదేశ్ హైయెస్ట్ పాపులేషన్ ఇన్ ద కంట్రీ అండ్ సిక్కిం ఈజ్ లోయెస్ట్ పాపులేషన్ ఇన్ ద కంట్రీ. అలాగే మనం ఎంపీ ఓట్ వాల్యూ అంటే మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఓట్ వాల్యూ ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే టోటల్ ఓట్ వాల్యూ ఆఫ్ ఆల్ ద ఎమ్మెల్యేస్ అంటే కంట్రీలో ఉన్న మొత్తం ఎమ్మెల్యేస్ ఓట్ వాల్యూ బై నెంబర్ ఆఫ్ ఎలక్టెడ్ ఎంపీస్. అంటే ఇక్కడ మనకి ఎలక్టెడ్ ఎంపీస్ అంటే లోక్సభలో 543 ఎంపీస్ ఎలక్టెడ్ ఎంపీస్. మనం ఇక్కడ ఎలక్టెడ్ ఎంపీస్ గురించి మాట్లాడుకుంటున్నాం. 543 లోక్సభలో అండ్ రాజ్యసభలో 233. దీస్ ఆర్ ద ఎలక్టెడ్ ఎంపీస్ ఇన్ బోత్ హౌసెస్. సో టోటల్ ఎలక్టెడ్ ఎంపీస్ ఇన్ both the houses is 776. సో ఇక్కడ నామినేటెడ్ ఎంపీస్ని మనం కన్సిడర్ చేయమని ఫస్ట్లోనే చెప్పుకున్నాం. ఓకే సో ఎట్ ప్రజెంట్ ఓట్ వాల్యూ ఆఫ్ ఎంపీ ఈజ్ 708. కమింగ్ టు మేనర్ ఆఫ్ ఎలక్షన్స్. ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ 55 ఎలక్షన్ మేనర్ గురించి తెలియజేస్తుంది. రాష్ట్రపతి ఎన్నిక ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ పద్ధతిలో ఓటు బదలాయింపు ద్వారా జరుగుతుంది. అంటే పూర్తిగా రహస్య ఓటింగ్ పద్ధతిలో అంటే సీక్రెట్ బ్యాలెట్ పద్ధతిలో జరుగుతుంది. బ్యాలెట్ పేపర్లో అభ్యర్థి పేరును పక్కన ఓటర్ తన ప్రాధాన్యత నెంబర్ వేయాల్సి ఉంటుంది. సభ్యుల సంఖ్యను బట్టి ఓటర్ తన ప్రాధాన్యత నెంబర్లను వేయవచ్చు. అలాగే తప్పనిసరిగా మొదటి ప్రాధాన్యత నెంబర్ వేయాల్సి ఉంటుంది. 1 వేయకుండా మిగిలిన ఎన్ని నెంబర్లు వేసినా ఆ ఓటు చెల్లదనమాట. ఒకవేళ ఓటరు ఆ ఓటుని రివీల్ చేస్తే ఆ ఓటుని ప్రిసైడింగ్ ఆఫీసర్ దాన్ని రద్దు చేస్తారనమాట. ఇక్కడ మనకు ఒక ఎగ్జాంపుల్ ఉంది. 2012 రాష్ట్రపతి ఎలక్షన్స్లో సమాజ్వాదీ పార్టీ లీడర్ ములాయం సింగ్ యాదవ్ ప్రణబ్ ముఖర్జీకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వబోయి పిఏ సంగ్మాకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చారు. తర్వాత అది రాంగ్ ప్రిఫరెన్స్ అని చెప్పేసి ఆ బ్యాలెట్ పేపర్ని చించి ఇంకో బ్యాలెట్ పేపర్ మీద ప్రణబ్ ముఖర్జీకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చి నెక్స్ట్ పిఏ సంగ్మా ప్రిఫరెన్స్ ఇచ్చేసి దాన్ని వేసేశారు. కానీ ఇక్కడ దీనిని ఆ ప్రిసైడింగ్ ఆఫీసర్ అంటే ఎలక్షన్ కమిషన్ ఎలా కన్సిడర్ చేసిందంటే వైలేషన్ ఆఫ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ సీక్రెట్ బ్యాలెట్గా కన్సిడర్ చేసింది. అంటే అక్కడ ఆయన ఆ ఓట్ అనేదాన్ని రివీల్ చేశారు కాబట్టి దీన్ని వైలేషన్ ఆఫ్ ద సీక్రెట్ బ్యాలెట్గా కన్సిడర్ చేసి ఆ ఓట్ని క్యాన్సిల్ చేయడం జరిగింది. మనకి 2 టైప్స్ ఆఫ్ ఓటింగ్ సిస్టమ్స్ ఉన్నాయన్నమాట. ఒకటి స్ట్రైట్ ఓటింగ్ సిస్టమ్ అండ్ సెకండ్ది ఆల్టర్నేటివ్ ఓటింగ్ సిస్టమ్. దీన్నే ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ సిస్టమ్ అని కూడా అంటారు. ఫస్ట్ ఈ స్ట్రైట్ ఓటింగ్ సిస్టంలో ఏంటంటే ఏ అభ్యర్థికి అయితే ఎక్కువ ఓట్లు వస్తాయో వాళ్ళని గెలిచిన వారిగా ప్రకటిస్తారు.
స్ట్రైట్ ఓటింగ్ సిస్టంలో. దీన్ని జనరల్ ఎలక్షన్స్‌లో యూజ్ చేస్తారు. అంటే పార్లమెంట్ అండ్ అసెంబ్లీ ఎలక్షన్స్‌లో. అదే ఈ ఆల్టర్‌నేటివ్ ఓటింగ్ సిస్టంలో ఏంటంటే క్యాండిడేట్ తప్పనిసరిగా ప్రెసిడెంట్ కోటాని ఫిల్ చేయాలి. అంటే ఈ ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ సిస్టమ్ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్‌కి మాత్రమే యూజ్ చేస్తారు. దీనిలో క్యాండిడేట్ ప్రెసిడెన్షియల్ కోటాని కంపల్సరీ ఫిల్ చేయాలి. ఈ ప్రెసిడెన్షియల్ కోటాని ఎలా క్యాలిక్యులేట్ చేస్తారంటే దేర్ ఆర్ సో మెనీ మెథడ్స్ టు క్యాలిక్యులేట్ ప్రెసిడెన్షియల్ కోటా. బట్ దిస్ ఈజ్ అ సింపుల్ మెథడ్. మనకేంటంటే ఫస్ట్ ఈ ప్రెసిడెన్షియల్ కోటాని ఫిల్ చేయాలంటే టోటల్ నెంబర్ ఆఫ్ వ్యాలిడ్ ఓట్స్ క్యాస్ట్. అంటే మనకిప్పుడు సపోజ్ 110 ఓట్స్ వచ్చాయి అనుకుందాం. అయితే దానిలో 10 ఓట్స్‌ని రద్దు చేసేసారు. సో మనకి 100 ఓట్స్ వచ్చాయి. సో వ్యాలిడ్ ఓట్స్ ఇక్కడ ఎన్ని 100. సో 100 తీసుకుంటాం. తర్వాత నెంబర్ ఆఫ్ సీట్స్ టు బి ఫిల్డ్. అంటే మనకి ఎంతమంది ప్రెసిడెంట్స్‌ని మనం ఎన్నుకుంటున్నాం? ఓన్లీ 1 ప్రెసిడెంట్. కాబట్టి ఇక్కడ 1 ప్లస్ 1 ఈ టోటల్ ప్లస్ 1. అంటే ఇక్కడ మనం ప్రెసిడెన్షియల్ కోటా అంటే 50% ప్లస్ 1 ఓట్ రావాలన్నమాట. అంటే సపోజ్ 100 ఓట్స్ అనుకుంటే 51 ఓట్స్ రావాలి. ఆ 51 ఓట్స్ ఏ క్యాండిడేట్‌కి అయితే వస్తాయో అతన్నే ప్రెసిడెంట్‌ని చేస్తారనమాట. ఈ ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ సిస్టమ్ అంటే ఏంటి? దీన్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తారో ఇప్పుడు తెలుసుకుందాం. యాక్చువల్‌గా మనం ఇందాక ఆల్రెడీ చెప్పుకున్నాం. ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ బై సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్. అంటే ఓటు బదలాయింపు ద్వారా దీన్ని క్యాలిక్యులేట్ చేస్తారనమాట. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ద్వారా మీకు దాన్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తారో ఐ విల్ ఎక్స్‌ప్లెయిన్ ఇట్. మనకి సపోజ్ టోటల్ వ్యాలిడ్ ఓట్స్ 15,000 అనుకుందాం. సో ఇక్కడ 4 క్యాండిడేట్స్ ఉన్నారు. ఏ, బి, సి, డి. ఆ ఓట్స్ పోలైన ఓట్స్ మనం ఇంకా కౌంట్ చేస్తే ఏకి వచ్చేసి 5,250, బికి 4,800, సికి 2,700, డికి 2,250 వచ్చాయి. అయితే మనం ఇక్కడ ప్రెసిడెన్షియల్ కోటా అని మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం కాబట్టి ఈ ప్రెసిడెన్షియల్ కోటా ఎంత? ఇప్పుడు మనం ప్రెసిడెన్షియల్ కోటా క్యాలిక్యులేట్ చేసినట్లయితే మనకు టోటల్ వ్యాలిడ్ ఓట్స్ 15,000 బై 1 సీట్ ఫిల్ అవ్వాలి ప్లస్ 1. సో ప్రెసిడెన్షియల్ కోటా వచ్చేసి 7,501. కానీ ఇక్కడ 7,501 ఏ అభ్యర్థికి కూడా రాలేదు. కాబట్టి ఈ పద్ధతిలో మనం ఏం చేస్తామంటే బాటంలో ఉన్న అభ్యర్థి ఎవరు? అంటే డి మనకు బాటంలో ఉన్నాడు. ఎన్ని ఓట్స్ తోటి? 2,250 ఓట్స్ తోటి. ఈ బాటంలో ఉన్న అభ్యర్థిని ఎలిమినేట్ చేసేసి అతనికి సెకండ్ ప్రిఫరెన్స్ ఇస్తారు కదా! ఆ సెకండ్ ప్రిఫరెన్స్ ఓట్స్‌ని మనం క్యాలిక్యులేట్ చేస్తాం. ఆ సెకండ్ ప్రిఫరెన్స్ ఓట్స్ సపోజ్ ఏకి 300, బికి 1,050, సికి 900 వచ్చాయనుకుందాం. ఇక్కడ ఈ ఓట్స్ అనేవి అంటే ఇక్కడ ఒక్కొక్కళ్ళకి వచ్చిన ఓట్స్ ఉన్నాయి కదా! ఈ ఓట్స్ అనేవి యాక్చువల్‌గా వాళ్ళకొచ్చిన ఓట్స్‌కి మనం ట్రాన్స్‌ఫర్ చేస్తాం. అంటే సింగిల్ ఓట్ ట్రాన్స్ఫరబుల్ అంటే అది. వాళ్ళకి ట్రాన్స్‌ఫర్ చేస్తాం. అప్పుడు ఈ ఓట్స్ కూడా యాడ్ అయితే ఏకి టోటల్ ఓట్స్ 5,550, బికి 5,850, సికి 3,600. కానీ యాక్చువల్‌గా మనకి ఎన్ని ఓట్స్ రావాలి? 7,501 ఓట్స్ రావాలి ప్రెసిడెన్షియల్ కోటాకి. కానీ ఇక్కడ ఏ అభ్యర్థి కూడా ప్రెసిడెన్షియల్ కోటా రాలేదు. కాబట్టి మళ్ళీ ఏం చేస్తాం మనం? ఇక్కడ ఉన్న 3 క్యాండిడేట్స్‌లో బాటమ్ క్యాండిడేట్ ఎవరున్నారు? సి 3,600 ఓట్స్ తోటి బాటంలో ఉన్నాడు. కాబట్టి బాటమ్ క్యాండిడేట్‌ని ఎలిమినేట్ చేసి అతనికి ఉన్న అంటే థర్డ్ ప్రిఫరెన్స్ ఇక్కడ మనం కన్సిడర్ చేస్తామన్నమాట. ఈ 3,600లో థర్డ్ ప్రిఫరెన్స్ సపోజ్ 1,700, 1,900 అంటే ఏకి 1,700, బికి 1,900 వచ్చినాయి అనుకుందాం. అప్పుడు ఈ థర్డ్ ప్రిఫరెన్స్ ఓట్స్ కూడా ఏ అండ్ బికి బదలాయిస్తే అప్పుడు ఎంత వచ్చాయి? ఏకి 7,250, బికి 7,750 వచ్చాయి. మనకి యాక్చువల్‌గా ప్రెసిడెంట్ కోటా ఫిల్ చేయాలంటే కావాల్సిన ఓట్స్ 7,501. సో బి హైయెస్ట్ ఓట్స్‌తో ఉన్నాడు. ప్లస్ ప్రెసిడెంట్ కోటా కూడా కంప్లీట్ చేశాడు కాబట్టి ఈ నలుగురు అభ్యర్థుల్లో
బి ఈజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఈ పర్టికులర్ ఎగ్జాంపుల్‌లో ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ సిస్టమ్ అంటే ఏంటో అర్థమైందని అనుకుంటున్నాను. ఒకవేళ అర్థం కాకపోతే మరల ఒకసారి ఈ వీడియోని సెకండ్ టైం చూడాల్సిందిగా కోరుతున్నాను. నెక్స్ట్ కమింగ్ టు వైస్ ప్రెసిడెంట్. ఈ ప్రెజెంట్ వైస్ ప్రెసిడెంట్ హమీద్ అన్సారీ పదవీకాలం ఆగస్టు 10తో ముగుస్తుంది కాబట్టి వైస్ ప్రెసిడెంట్ ఎన్నికల షెడ్యూల్ని సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ రిలీజ్ చేసింది. వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్ ప్రాసెస్ కూడా ప్రెసిడెన్షియల్ ఎలక్షన్ ప్రాసెస్ లానే ఉంటుంది. కానీ వైస్ ప్రెసిడెంట్లో ఎలక్టోరల్ కాలేజ్ మెంబర్స్గా ఓన్లీ పార్లమెంట్ మెంబర్స్ మాత్రమే ఉంటారు. అంటే ఈ పార్లమెంట్ మెంబర్స్ మనకి లెజిస్లేటివ్ కౌన్సిల్ అదే లోక్సభ అండ్ రాజ్యసభ ఈ మెంబర్స్ మాత్రమే ఉంటారు. అండ్ నామినేటెడ్ మెంబర్స్ని కూడా ఇందులో మనం కన్సిడర్ చేస్తాం. కానీ స్టేట్ లెజిస్లేచర్ మెంబర్స్ని మనం ఈ వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్స్లో కన్సిడర్ చేయము. అండ్ టోటల్ మెంబర్స్ ఆఫ్ రాజ్యసభ మనకు తెలుసు 245 అండ్ టోటల్ మెంబర్స్ ఆఫ్ లోక్సభ 545, టోటల్ మెంబర్స్ ఆఫ్ పార్లమెంట్ 790 అండ్ ఒక్కొక్కరికి వచ్చేసి ఓట్ వాల్యూ ఈజ్ 1. వైస్ ప్రెసిడెంట్గా పోటీ చేయాలంటే ఇండియన్ పౌరుడై ఉండాలి, 35 ఇయర్స్ కంప్లీట్ అయి ఉండాలి, రాజ్యసభ అభ్యర్థిగా ఉండాల్సిన అర్హతలో ఉండాలి, అండ్ స్టేట్ గవర్నమెంట్లో కానీ సెంట్రల్ గవర్నమెంట్లో కానీ లోకల్ గవర్నమెంట్స్లో కానీ లేకపోతే గవర్నమెంట్ అథారిటీస్లో కానీ ఏ పదవిలో కూడా ఉండకూడదు. అలాగే ఈ వైస్ ప్రెసిడెంట్కి నామినేషన్ వేయాలంటే 20 మెంబర్స్ రిప్రజెంట్ చేయాలి అండ్ 20 మెంబర్స్ బలపరచాలి. అంటే ప్రెసిడెంట్ ఎలక్షన్స్లో మనం 50-50 తీసుకుంటాం, ఇక్కడ 20-20 అయితే సరిపోతుంది. అలాగే 15,000 డిపాజిట్ చేయాలి. ఈ 15,000 మళ్ళీ మనకి రిటర్న్ బ్యాక్ రావాలంటే 1/6 ఆఫ్ ఓట్స్ పోల్ అవ్వాలి. అలాగే వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్స్కి కూడా ఆల్టర్నేటివ్ ఓటింగ్ సిస్టమ్నే యూజ్ చేస్తారు. మరి ఈ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్ వచ్చేసి సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ కండక్ట్ చేస్తుంది. ఈ ప్రెసిడెంట్ ఎలక్షన్స్లో రిటర్నింగ్ ఆఫీసర్గా లోక్సభ సెక్రటరీ జనరల్ ఉంటారు. ప్రజెంట్ లోక్సభ సెక్రటరీ జనరల్ అనూప్ మిశ్రా. అలాగే వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్స్లో రిటర్నింగ్ ఆఫీసర్గా రాజ్యసభ సెక్రటరీ జనరల్ ఉంటారు. ఇప్పుడు ప్రజెంట్ రాజ్యసభ సెక్రటరీ జనరల్ షంషేర్ కే షరీఫ్. ఇవి మనం ఇప్పటివరకు డిస్కస్ చేసినవి ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్ గురించి. సో అంటే ప్రెసిడెంట్ అండ్ వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్స్ గురించి. దీస్ ఆర్ ది ఆన్సర్స్ ఫర్ ది క్వశ్చన్స్. ఆర్టికల్ 324 ప్రకారం చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అండ్ ఎలక్షన్ కమిషనర్స్ని ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తారు. ఓకే. సెకండ్ క్వశ్చన్, 2017 ప్రెసిడెంట్ ఎలక్షన్స్కి ఎంతమంది నామినేషన్ వేశారు అంటే మీరా కుమార్ అండ్ రామ్నాథ్ కోవింద్తో సహా 95% నామినేషన్స్ వేశారు. కానీ ఎలక్షన్ కమిషన్ 93%ని రిజెక్ట్ చేసింది. ఎందుకంటే వారికి రిప్రజెంటేటివ్స్ అండ్ సెకండర్స్ 50-50 లేరు కాబట్టి. సో నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, how many legislative councils in India? Total 7 states having legislative councils in India. They are Andhra Pradesh, Bihar, Jammu and Kashmir, Karnataka, Maharashtra, Telangana and Uttar Pradesh. Here the end of the lecture, friends. Thanks for watching and subscribe to Study IQ for more videos. Thank you.